విశాఖ ఈపీడీసీఎల్ నూతన టెక్నాలజీని వినియోగిస్తూ ప్రకృతి సహజ విద్యుత్ ఉత్పత్తికి మరింత ప్రోత్సాహం అందిస్తోంది. దేశంలోనే బెస్ట్ డిస్కమ్ గా ఉన్నటువంటి విశాఖ ఈపీడీసీఎల్ లో చేస్తున్న కొత్త స్కీమ్లు, నూతన ఆవిష్కరణలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. దేశంలోనే అత్యుత్తమైన డిస్కమ్లో ఒకటి ఏపీ ఈపీడీసీఎల్. ఇప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈపీడీసీఎల్ నుంచే ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు పీఎం ప్రవేశపెట్టినటువంటి సోలార్ రూఫ్ సంబంధించినంత వరకు కూడా ఇక్కడ సుమారుగా 2 లక్షల కనెక్షన్స్ ఇవ్వడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ గారు ఉన్నారు. చెప్పండి, అసలు ఎలాంటి సిస్టమ్ తీసుకొస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అంటే అందరికీ రూఫ్ టాప్ తీసుకురావాలని, అంటే మనకున్న నేచర్ ఎనర్జీని కూడా యూటిలైజ్ చేసుకున్నాం. గతంలో ఉంది, బట్ ఇప్పుడు ఒక 2 లక్షల కనెక్షన్స్ చేయాలని టార్గెట్ ఎందుకు పెట్టాం? ఇప్పుడు ప్రధాన మంత్రి పీఎం సూర్యఘర్ యోజన అని చెప్పి మొత్తం దేశంలో 1 crore హౌస్ హోల్డ్స్కి 75,000 crores బడ్జెట్తో ఎంఎన్ఆర్ఈ ఒక కొత్త స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసింది. అంటే పాత స్కీమ్లో సబ్సిడీని ఇప్పుడు పెంచి 14,000 రూపాయలు పర్ కిలోవాట్ ఉండే సబ్సిడీని ఇప్పుడు 30,000 రూపీస్ పర్ కిలోవాట్ చేసి ఆల్మోస్ట్ 3 kilowatt కనెక్షన్కి అయితే 78,000 రూపీస్ సబ్సిడీ తీసుకుని వచ్చి, అంటే ఎవరైతే రూఫ్ టాప్ సోలార్ పెట్టుకుంటున్నారో వాళ్ళకి ఇంకా ఇది చీప్గా అయ్యేలాగా ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో 1 crore మొత్తం ఇండియాలో కాబట్టి మనకి ఈపీడీసీఎల్లో వీఆర్ థింకింగ్ దట్ ఒక 2 lakhs కన్జ్యూమర్స్ అట్లీస్ట్ నెక్స్ట్ 2 yearsలో మనం రూఫ్ టాప్ సోలార్ తీసుకురావాలని. దీనివల్ల కన్జ్యూమర్స్ కానీ మీద ఎలాంటి అడ్వాంటేజ్ ఉండేటువంటి అవకాశం ఉంది? అట్ ద సేమ్ టైం గతంలో ఆల్రెడీ రూఫ్ టాప్ ఉంది, అప్పటికి ఇప్పుడు వేరియేషన్ ఏంటి? అలాగే ఇప్పుడు సోలార్ కూడా ఒక పాసిబిలిటీ గతంలో ఈపీడీసీఎల్ ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తుంది, అలాంటి ఆలోచన ఏమైనా ఉంది? అంటే మెయిన్లీ ఈ కొత్త స్కీమ్లో మనకి వినియోగదారులకి కొత్త అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి ఎక్కువ సబ్సిడీ రావడం, 2 రిమైనింగ్ అమౌంట్ కూడా లోన్స్ అవి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్ ఇస్తున్నారు. అది మెయిన్. జనరలీ మోర్ దాన్ 1,000 రూపీస్ అట్లా బిల్ వచ్చే వాళ్ళు కన్జ్యూమర్స్ ఉంటే వాళ్ళకి వాళ్ళు ఒక 3 kilowatt సిస్టమ్ అలా పెట్టుకుంటే వాళ్ళకి దగ్గర 360 యూనిట్స్ అక్కడ లోకల్గా ప్రొడ్యూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ కరెంట్ బిల్లు 0 అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ ఏదన్నా ఎక్కువ జనరేట్ చేసినా డిస్కామ్ 3 monthsకి ఒకసారి వాళ్ళకి రిటర్న్ డబ్బులు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ యాప్స్ అనేవి అందరూ ముందుకు వెళ్తున్నారు, బట్ ఈపీడీసీఎల్ కూడా ఇంత యాప్ ఉంది. బట్ ఇప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ప్రతి ఒక్కరు అంటే చెరువులోకి వెళ్ళే విధంగా డిజైన్ చేశారు. అంటే ఏంటి దానివల్ల అడ్వాంటేజ్? అంటే ఆల్రెడీ ఇప్పుడు మీ దగ్గర యాప్స్ కానీ ఇలా సిస్టమ్స్ రన్ అవుతున్నాయి, ఇంకా ముందు తీసుకెళ్ళిన ఆలోచన, ఇప్పుడు దాని రిజల్ట్ ఎలా ఉంది? ఇప్పుడు ఈపీడీసీఎల్ యాప్ మనము గూగుల్ ప్లే స్టోర్లో ఉంది, యాపిల్ యాప్ స్టోర్లో కూడా నెక్స్ట్ మంత్ కల్లా మనము రిలీజ్ చేస్తాము. మెయిన్లీ ఏంటంటే వాళ్ళు కన్జ్యూమర్స్ వాళ్ళ కన్జంప్షన్ ప్యాటర్న్ ఎలా ఉందని చూసుకోవడానికి, వాళ్ళ బిల్స్ పే చేయడం కోసం, ఎనీ కంప్లైంట్ ఉంటే దాన్ని రేస్ చేయడం కోసము. ప్రాంతంలో ఈపీడీసీఎల్ పరిధిలో ఏజెన్సీ ప్రాంతం చాలా ఎక్కువ ఉంది. ఇప్పటికీ చాలా మారుమూల గ్రామాలకి విద్యుత్ లేదని ఇబ్బందులు ఉన్నాయని, దానికి ఎలాంటి ప్లాన్స్ అయినా చేస్తున్నామా? పూర్తి స్థాయిలో సర్వే చేసి మనము ఆల్మోస్ట్ ఒక 35,000 హౌస్ హోల్డ్స్ని, అంటే పీవీటీజీ ట్రైబ్స్ అని ఉన్నారు, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబ్స్, వాళ్ళు ఒక 21,000 అలాగా, అదర్ ట్రైబ్స్ ఒక 14-15,000 మనం ఐడెంటిఫై చేసి సర్వే చేసి మనం 130 crores ఆల్మోస్ట్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఏవైనా మీరు చెప్పినట్టు కొండ మీద ప్రాంతాలు, ఇదివరకు ఎలక్ట్రిఫై చేయడంలో మిగిలిపోయిన ప్రాంతాలు, ఇలాంటివి కూడా దగ్గర ఒక 2,000 హ్యాబిటేషన్స్ దాకా ఐడెంటిఫై చేసాం. వాటన్నిటికి కూడా ఇప్పుడు సప్లై ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం. మ్యాక్సిమం ఇంకొక 2 monthsలో మిగిలినవి కూడా కంప్లీట్ అవుతాయి. వరదరాజు గారు చెప్తుంది, ఇప్పుడు అందిపుచ్చుకోవాల్సినటువంటి టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించి సబ్స్టేషన్స్ కావచ్చు, లేకపోతే వినియోగదారులు చేరువ అవడంతో పాటుగా మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ విద్యుత్ అందలేని గ్రామాలను గుర్తించి వాటికి కూడా విద్యుత్ ఇచ్చేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి.